నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భావస్వేచ్ఛ పేరిట రెచ్చిపోతున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పరంగా బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో ఎలాంటి యోగ్యత లేనివారు భావస్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, అటువంటి వారికి బ్రేక్ వేసే విధంగా బలమైన ప్రభుత్వ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటువంటి వ్యవస్థ అమల్లోకి వస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడే వారి నోటికి తాళం పడుతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రశ్నారావణ్ అరెస్టుతో ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించటం కొత్త చర్చకు దారితీసింది. దళిత క్రైస్తవ మహాసభలో మాట్లాడిన రావణ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలే కాకుండా హిందూ దేవతలు, హిందూ సమాజంపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రావణ్ అరెస్టును తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వాలని, విమర్శలను కేసులతో అణిచివేయటం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేశారు. దీంతో అధికార కూటమి నాయకులు, హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి. ఇదే సమయంలో కర్ణాటకలో కొనసాగుతున్న ధర్మస్థల వివాదం కూడా ప్రకాష్ రాజును చుట్టుముట్టింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రకాష్ రాజ్ తనతో ఫోన్లో మాట్లాడారని, కొన్ని సూచనలు చేశారని పేర్కొన్నట్లు వార్తలు రావడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు ఆయన పాత్రపై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు ఎలాంటి విచారణ పూర్తి కాకముందే ఆరోపణలు చేయటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ వివాదాల నేపథ్యంలో బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం రాజకీయ ప్రేరితమని, కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. అయితే అక్కడ కొంతమంది జర్నలిస్టులు వరుస ప్రశ్నలు సంధించడంతో సమావేశం తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు కర్ణాటకలోని కొన్ని హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆరోపించాయి. అదే సమయంలో ఏపీలో రావణ్ అరెస్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వ చర్యలను ప్రశ్నించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజుకు మద్దతుగా నిలిచే వర్గాలు మాత్రం ఆయన ఎప్పటిలాగే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలని అంటున్నాయి. దీంతో ఈ వ్యవహారం కేవలం ఒక వ్యక్తి అరెస్టుకు మాత్రమే పరిమితం కాకుండా భావస్వేచ్ఛ, చట్టపరమైన పరిమితులు, సోషల్ మీడియా బాధ్యత, మతపరమైన మనోభావాల పరిరక్షణ వంటి అనేక అంశాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండడంతో ఈ వివాదం మరింత వేడెక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోస్టులు, కౌంటర్ పోస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తోంది. మరోవైపు భావస్వేచ్ఛను పరిరక్షించాలనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ రెండు వాదనల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం రాజకీయంగా, సామాజికంగా ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.